ఆదర్శ్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ అని ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్యక్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్, రీజనల్ డైరెక్టర్ జి నాగమణి, మహిళా సమన్వయం ప్రాంత సంయోజక ఐ పద్మావతి పేర్కొన్నారు. హిందూ దేవాలయాల జీవోద్ధరణ, నూతన ఆలయాలు, ధర్మశాలలు, నదీ తీరాలలో భక్తుల కోసం ఘాట్ల నిర్మాణం, సనాతన ధర్మ వెలుగులను దేశమంతటా వ్యాపింపజేసిన రాజమాత దేవి అహల్యాబాయి హోల్కర్ అని ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్యక్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్, రీజనల్ డైరెక్టర్ జి నాగమణి, మహిళా సమన్వయం ప్రాంత సంయోజక ఐ పద్మావతి పేర్కొన్నారు. గురువారం కాకినాడ పైండా కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజలక్ష్మి అధ్యక్షతన మహిళా సమన్వయ ఆధ్వర్యంలో రాజమాత దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ శత జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మే 31, 2024 దేశవ్యాప్తంగా రాజమాత దేవి అహల్యాబాయి హోల్కర్ జయంతి ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది మే 31 వరకు వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అహల్యాబాయి హోల్కర్ ఒంటరి మహిళ అయినా అంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించడమే కాకుండా విస్తరించడం కూడా చేశారని తెలిపారు. కేవలం విస్తరించడమే కాకుండా సుపరిపాలన చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సేవికా సమితి విభాగ్ కార్యవాహి కమల, మహిళా సమన్వయ జిల్లా సంయోజక భారతి, చెక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు. సమన్వయ కార్యక్రమంలో భాగంగా అహల్యాబాయి హోల్కర్ యొక్క 300వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 2024 మే 1 నుంచి 2024 25 మే 31 వరకు ఆమె యొక్క జన్మదిన కార్యక్రమాల్ని జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరిపించుకోవడం జరిగింది. ఇది చాలా చక్కటి కార్యక్రమం. అహల్యాబాయి హోల్కర్ గారు మే 31, 1725వ సంవత్సరంలో జన్మించి ఆ రాజ్యాన్ని, నాందేడ్ రాజ్యాన్ని పరిపాలించడంలో ఆమె విశేషంగా కృషి చేశారు. ఆమె అనేక మంది మహిళలకి స్ఫూర్తిగా నిలిచారు. కాబట్టి ఈనాటి సమాజంలో ఉన్న మహిళలందరూ కూడా మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి 300 సంవత్సరాల క్రితం ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లోనే 33 సంవత్సరాలు ఒక మహిళగా ఓ రాజ్యాన్ని పరిపాలించిందంటే ఆమె చాలా గొప్ప మహిళ, మంచి ప్రతిభావంతురాలు, అలాగే ఒక మంచి సామాజికవేత్త, మంచి న్యాయవేత్త. కాబట్టి అలాంటి వాళ్ళని ఈ రోజుల్లో ఉన్న మహిళలందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. వాళ్ళు పనిచేసే రంగంలో కూడా ధైర్యంతో, ధైర్య సాహసాలతో ముందుకెళ్తూ వాళ్ళు చేసే వృత్తికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి మహిళా సమన్వయ తరపున చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి అహల్యాబాయి హోల్కర్ గారు మనందరికీ ఆదర్శం. కాబట్టి అలాంటి ఆదర్శమైన మనం స్ఫూర్తిగా తీసుకొని అందరం ముందుకెళ్లాలనే స్ఫూర్తితో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సుమారుగా ఒక 250 మంది మహిళలు కూడా ఇక్కడికి చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆమె తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అహల్యాబాయి త్రిశతాబ్ది వేడుకలు ఈరోజు కాకినాడలోని మేము ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మహిళల్లో అహల్యాబాయి స్ఫూర్తి ప్రేరణ తీసుకుని వివిధ రంగాల్లో ఉన్న మహిళలు సాధికార దిశగా వెళ్ళాలన్నది మా యొక్క సంకల్పం. కాబట్టి మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి చేస్తూ మహిళా చైతన్యాన్ని పెంచాలి. స్ఫూర్తి ప్రేరణగా అహల్యాబాయి జీవిత చరిత్రను ప్రజలకు చేరువ చేయాలని మా ముఖ్య ఉద్దేశం.